వెల్కమ్ టు పరశురామ్ నాగం వ్లాగ్స్. మూడవ రోజు ఎంతో జోరుగా హుషారుగా వీర గంధాలు స్టార్ట్ అయ్యాయి. సో వాడ అంతా ఎంతో హుషారుగా డోలు వాయిస్తూ నపిలి ఊదుతూ అత్యంత లయబద్ధంగా ఆడుతూ పాడుతూ సాగుతుంది. సో ఇవాళ బావిలో విగ్రహాలు ఉన్నాయి కదా, నిన్న రఘుబరం రోజు దాచారు కదా, ఆ బీరప్ప స్వామి విగ్రహాలను ప్రతిమలను తీస్తారు ఇలా. సో ఇది మా గుడి, ఇది మా విద్యుత్ కాంతులతో దసరాగా మెరుస్తున్న మా బీరాస్వామి గుడి ఇది. సో డ్రోన్స్ కూడా పెట్టాం. హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ పరశురామ్ నాగం. పూర్తిగా జనసందోహమైన మా జోగాపూర్ గ్రామం వేములవాడ దగ్గర ఉంటుంది. తొలి రోజు పోచమ్మకి బోనాలు సమర్పించాం. రెండో రోజు రఘుబోనం తీసి బీరప్ప దేవుని విగ్రహాలను ప్రతిమలని మా ఊరికి సంబంధించిన ఒక బావిలో దాస్తాము. ఆ విగ్రహాలని ఆ ప్రతిమలని బీర్నోళ్ళు తమ దివ్య దృష్టిని ఉపయోగించి ఆ విగ్రహాలని కనుగొంటారు ఏ బావిలో అనేది. సో అక్కడికి ఎంత అంగరంగ వైభవంగా వెళ్తారు అంటే చూసారు కదా, వీర గంధాలు వేసి చాలా హుషారుగా చాలా యాక్టివ్గా వెళ్తారు. వెళ్ళే క్రమంలో ఆడుతూ పాడుతూ అందరినీ కలగొలుపుకుంటూ డోలు సప్పుల మధ్యలో వెళ్తుంటారు. ఆ దృశ్యాలను చూడండి మీరు ఇక్కడ చూడండి. ఒక ఆయన వీరావేశంలో సొమ్మసిల్లి పడిపోయారు. ఈయనకి కోడి బిళ్ళతో మిత్తి తీయాలి, కళ్ళుతో జుట్టు తీయాలి, అప్పుడే ఆయన మళ్ళీ సాధారణ స్థితికి వస్తారు. ఇట్లా బావి దగ్గరికి వెళ్ళే క్రమంలో చాలా మంది అవుతూ ఉంటారు. ఎంతమంది అయినా కూడా మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూ ఉండాలి. ఇదండి.
చూసారుగా కత్తులు కటార్లతోటి వీరగంధాలు జోరుగా జరుగుతున్నాయి. సో పోలీస్ బందోబస్తు కూడా వచ్చింది. చాలామంది అయితే పోలీసులు ఏది ఏమైనా ఇంత ఉత్సాహంగా జరిగినా కూడా జోగాపూర్లో బీరప్ప ఉత్సవాలు చాలా ప్రశాంతంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఒక చిన్న గొడవ కూడా జరగదు. సో ఒకవేళ కావాలని గొడవ పెట్టుకుంటే వాళ్ళకి ఒక 50,000 జరిమానా అనేది విధిస్తారు. సో అందుకని చెప్పేసి అంటే జరిమానా అనేది మ్యాటర్ కాదు, కానీ చాలా అనుకొని ముందే మేము బీరప్ప పట్టణాల కన్నా ముందే మేము అందరం అనుకొని సో ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఫుల్ ప్లానింగ్ తోటి సిస్టమేటిక్గా చేసుకుంటాం కాబట్టి చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ చిన్న గొడవ కూడా జరగదు. అందుకని ఉన్న 10 రోజులు వచ్చిన చుట్టాలే కానీ బంధువులు ప్లస్ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ వస్తారు. ఎంతమంది వచ్చినా ఏమున్నా కూడా చాలా ప్రశాంతంగా సంపూర్ణంగా హ్యాపీగా మేము పూర్తి చేస్తాం బీరప్ప పట్టణాలని. సో నేను గమనించింది ఏంటంటే అసలు జోగాపూర్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడది తొలిసారిగా. చూస్తుంటే ప్రతి వాడ కూడా మొత్తం కార్లతోటి బైక్లతోటి వచ్చిన చుట్టాలు మిత్రులు అండ్ చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళందరితోటి ఎంత రష్ అయ్యిందంటే నిజంగా ఒక చాలా అంగరంగ వైభవంగా జరిగింది. చాలా ఆనందంగా హ్యాపీగా మేము బీరప్ప ఉత్సవాలను ముగించాం. సో చూస్తున్నారు కదా మీరు ఎంత ప్రశాంతంగా ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడ ఒక చిన్నది కూడా జరగదు. రైట్ అండి, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. సో చెప్పు మీ పేరు? వెరీ గణేష్. యూ? సో సూపర్, వాటర్ సప్లై చేస్తారు. సూపర్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్, ఎంజాయ్. చూశారు కదా ఎంతటి వీరావేశంలో వీర గంధాలు జోరుగా సాగుతున్నాయో. సో ఇదే జోరులో, ఇదే జోష్లో, ఇదే ఉత్సాహంలో సో ఊరు వాడ మొత్తం సాగుతూ బావి దగ్గరికి వెళ్తారు. అది ఏ బావి అన్నది వాళ్ళు ఇప్పుడు కనుగొంటారు. ఆ బావిలో ఉన్న విగ్రహాలను, బీరయ్య దేవుని విగ్రహాలను వాళ్ళు వెలికి తీస్తారు. సో నిన్న రఘుబోన సందర్భంగా ఆ బీరయ్య విగ్రహాలను దాశారు కదా, మీరు ఆ లాగులో చూడండి. లాస్ట్లో ఒక అన్ని తీసుకెళ్తారు ఒక కుండలో పెట్టి ఆ విగ్రహాలని, వాటిని ప్రతిమలు అంటాము, బీరప్ప ప్రతిమలు. ఆ ప్రతిమలు అందులో పెట్టి కుండలో సో ఒక బావిలో దాశారు కదా. సో ఇప్పుడు వాటిని తీసుకురావడం కోసం వీరావేశంలో వీర గంధాలతోటి అంగరంగ వైభవంగా జోడు సప్పులతోటి వెళ్తున్నాం. ఊరంతా తాగుతూ ఎంతమంది వచ్చారు చూడండి. సో చూశారు కదా, ఇది మా ఊరు బస్ స్టాండ్ దగ్గర.
అసలు నిజంగా చూస్తుంటే మనకే పక్కన నిల్చొని చూస్తుంటే మనకి పూనకాలు వచ్చే విధంగా ఉన్నాయి. సో అందరూ చాలామంది శివసత్తులు కూడా ఉంటారు. వాళ్ళందరి ఇంకా ఈ టైంలో నిజంగా చాలామందికి వస్తుంటుంది. అసలు ఆ టైంలో జోరుగా డోలు కొడుతూ నపిరే అంటే నగారే బలుకుతూ ఎంత ఉత్సాహంగా సాగుతుంది అంటే నిజంగా పక్కన ఉంటే మనకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. చాలా హుషారుగా ఉంటుంది. అసలు మన కాళ్ళు కూడా ఆగవు. సో చూశారు కదా, అలా కత్తులతో వీళ్ళు చిన్నగా ఇలా భుజం మీద చిన్నగా కాటు వేసుకుంటారు. బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆయన వీరావేశంలో పడిపోతాయి. సో ఆయనకి కోడితో అండ్ కుండతో మిత్తి తీస్తున్నారు. తీయగానే ఆయన మళ్ళీ సాధారణ స్థితికి వస్తాడు. కళ్ళు పోస్తున్నాడు. సో అట్లా చుట్టూ దింపాలి అట్లా. సో చూశారు కదా ఎంత హుషారుగా ఉన్నారో. నిజంగా అది ఎంత బ్లడ్ వస్తుంది. చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు మామూలుగా భయపడేది కాదు. ఇప్పుడంటే సరే అందరూ తెలిసిన వాళ్ళు అక్కడ వాళ్ళందరూ మనకు అంతా ఉన్నవాళ్ళే కాబట్టి పెద్దగా భయం లేదు. కానీ చిన్న పిల్లలు చూస్తే మాత్రం తెలుసుకుంటారు. చూసారు కదా, చిన్న పిల్లలు ఇట్లా ఎవరు ఉండరు అక్కడ. మామూలుగా ఏడుపులు ఏడిపడే వాళ్ళు చాలా ఏడుస్తుంటారు. వాళ్ళు భయమే. అక్కడ చిన్నపిల్ల చూడండి ఎంత భయంగా కనబడుతుందో ఆమెకి. సో భలే ఉంటుందండి నిజంగా. ఈ ఘట్టం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చూస్తుంటేనే అసలు గగురుపోచ్చే విధంగా ఇలా అసలు గూస్ బంప్స్ వస్తాయి నిజంగా చూడండి. సో ఎంతో హుషారుగా దండు సాగుతుందో చూడండి. ఇంకా అందరం బావి దగ్గరికి వెళ్తున్నాం. ఏ బావి అనేది వాళ్ళు బీర్నోలో చెప్తారు. వాళ్ళు ముందు అలా సాగుతుంటే వెనుక జన సందోహం చూడండి ఎంత హుషారుగా జరుగుతుందో. హైరా సో వెళ్తూ మధ్యలో వీళ్ళు సొమ్మసిల్లి పడిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని లేపుతూ ఆడుతూ పాడుతూ హుషారుగా సాగుతారు. నిజంగా డోలు కొట్టే వాళ్ళకి ఆ హుషారు ఎలా వస్తుంది తెలియదు. నా డోలు అది దండు సాగుతూనే ఉంది. చూసారా ఊరంతా ఎంతో హుషారుగా సాగుతున్నారు. సో పొలాల మధ్యలో ఇంకా వెళ్ళారు మెల్లగా. సో ఆ బావి రూట్లోనే వెళ్ళారు. సో మొత్తానికైతే వచ్చేసారు బావి దగ్గరికి. అలా 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 బావి దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు ఇంకా వాళ్ళ కత్తులనన్నీ ఒక చోట పెడతారు. సో ఆ గజ్జెలు, సో ఆ వీరగంధాలు అవన్నింటిని ఇంకా తీసేసి సో ఇప్పుడు బావిలోకి సిద్ధమవుతున్నారు, వెళ్తున్నారు. సో మొత్తం అక్కడ చూడండి వాళ్ళందరూ అందరూ ఒకే చోట వాళ్ళ కత్తులను అయితే అక్కడ పెడుతున్నారు. ఇక్కడ చాలా చీమలు ఉన్నాయి. నిజంగా నేను నా కాళ్ళు కుడుతుంటే చూడండి చాలా చీమలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. కానీ ఇంకా ఇది
ఇప్పుడు ఇంకా బావిలో ఉన్న ఆ విగ్రహాన్ని తీసి పైకి తీసుకొస్తారు. వాటి డోర్ సప్పుల మధ్యలో నగారే మోగుతుండగా తీసుకొచ్చి అక్కడ పైన పెడతారు. ఆ విగ్రహాలకి బోనాన్ని సమర్పించి సో ఇక్కడ మళ్ళీ మంచి కథ వాడతారు, కథ చెప్తారు మంచిగా. చూడండి అందరూ. సో అందరూ విగ్రహాలు ఎట్లా దొరుకుతాయి, ఎట్లా తీసుకొస్తారు అని చెప్పేసి ఎంతో ఆతృతగా బాహ్య అంచుల వెంబడి నిలబడి మరి చూస్తున్నారు. సో లైటింగ్ ఇక్కడ వీడియో షూట్ కూడా చేస్తున్నాం, డ్రోన్లు వీడియో షూట్ కూడా ఉంటాయి ఇవి. సో వీళ్ళందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. మొత్తానికైతే ఎంతో సాహసం చేసి లోతైన బావిలో ఎంతో లోతుకెళ్ళి విగ్రహాలను మొత్తానికి బయటకు తీసుకొచ్చారు. సో విగ్రహాలను తీసుకొచ్చి ఆ కుండల నుంచి ఆ వైర్ కట్ చేసి ఒక పిల్లలు జడతబట్టి సో చుట్టూ తింపుతూ నీళ్ళ శాఖ, కళ్ళు శాఖ, గొర్రెను తింపుతూ సో ఎంతో ఘనంగా స్వామివారి విగ్రహాలని బయటకు తీశారు. సో ఇప్పుడు ఆ విగ్రహాల చుట్టూ మంచి బోనం వెలిగించి నైవేద్యాలు పెట్టి సో అలా ఇంకా మంచి కథ కూడా చెప్తారు ఇక్కడ. సో బోనాలకి సో కొన్ని చదివించే వాళ్ళు కూడా చదివిస్తుంటారు. సో ఇదండి మొత్తానికి మన వీరగంధాలు లాగ్. సో మన ప్రీవియస్ లాగ్స్ కూడా అన్నీ చూడండి, అన్నీ చాలా బాగుంటాయి. 4K క్వాలిటీలో మంచి విజువల్స్తో అందిస్తున్నాను. సో పరశురామ్ నాగం లాగ్స్లో అన్నీ ఉన్నాయి. ఇంకా మొత్తం బీరప్పకి సంబంధించి అన్ని లాగ్స్ ఒక్కొక్కటిగా మీకు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.